నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు తీవ్ర దౌర్జన్యానికి దారితీస్తున్నాయి. ఇటీవల జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వీడీసీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులను వీడీసీ సభ్యులు పన్ను కట్టాలని వేధించగా ఆర్థికంగా దివాలా తీసిన గౌడ కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. అధికారం తీర్చుకునే ఉద్దేశంతో గ్రామ పెద్దలు శ్రీరామనవమి సందర్భంగా గౌడ మహిళలను గుడిలోనికి అనుమతించలేదని, అదేవిధంగా నిన్నటి రోజు గౌడ కులస్తుల సొంత స్థలాల్లోని 200 ఈత చెట్లను దగ్ధం చేయడం జరిగిందని, కల్లు వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గౌడ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, ఈ నేపథ్యంలో బోధన్ డివిజన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వీడీసీ దౌర్జన్యాన్ని ఖండించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌడలపై దాడులను అరికట్టాలి. వీడీసీలో గౌడలపై దౌర్జన్యాన్ని అరికట్టాలి. వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి. అరికట్టాలి. గౌడలపై దాడులను అరికట్టాలి. అరికట్టాలి. గౌడలపై దాడులను అరికట్టాలి. వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి. వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి. గౌడ కులస్తులపై వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి. గౌడ కులస్తులపై వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి. వీడీసీల జులుం నశించాలి. నశించాలి. వీడీసీల జులుం నశించాలి. తాళ్లరాంపూర్పై గౌడ్సులపై వీడీసీల జులుం నశించాలి. తాళ్లరాంపూర్పై గౌడ్సులపై వీడీసీల జులుం నశించాలి. గత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కదలాలి. జిల్లా వ్యాప్తంగా గౌడ సంఘాలన్నీ కదలాలి. కదలాలి. జిల్లా వ్యాప్తంగా గౌడ సంఘాలన్నీ కదలాలి. ఏకం కావాలి. జిల్లా వ్యాప్తంగా గౌడ సంఘాలన్నీ కదలాలి. మద్దతుగా నిలుద్దాం గ్రామస్తులకు, రాంపూర్ గ్రామస్తుల గౌడ సంఘాల వాళ్లకు. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ. కాపాడుకుందాం కార్మికుల హక్కులను, కాపాడుకుందాం కార్మికుల హక్కులను. ఏదైతే మరి మొన్న 4-5 రోజుల ముందు ఎర్గట్ల మండలం తాళ్లరాంపూరు గ్రామంలో నిజామాబాద్ జిల్లాలో మరి వీడీసీలు మరి గౌన్లోళ్లను మరి గుళ్ళకు రావద్దని, గౌన్లోళ్ళ కళ్ళు కొనొద్దని మరి ఊరి మీద వీడీసీల పెత్తనం చెలాయిస్తూ గౌన్లోళ్లను వేధిస్తున్నారు. గౌడ కులస్తులు ఏదైతే ఊరి మీద ఇచ్చే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మేము ఇయ్యలేము, మా దందాలు నడుస్తలేవని గౌన్లోళ్ళు తేల్చి చెప్పడం వల్ల వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా భాగంగా వాళ్ళను ఊర్ల నుంచి వెలేయడం చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా మా గౌడ సంఘం పూర్తిగా సంఘాల ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే నిన్న కూడా మరి ప్రభుత్వం కూడా స్పందించి, అధికారులు స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. అయినా కూడా వీడీసీలు మరి వెనక్కి తగ్గకుండా మళ్ళీ నిన్న ఉదయం 2000 ఈత వనాన్ని మరి సొంత మరి భూమిలో ఉన్నటువంటి వనాన్ని కూడా దహనం చేసిన పరిస్థితి. మరి వీడీసీల పెత్తనం మరి సమాంతర ప్రభుత్వానికి మరి అనుకూలంగా ప్రభుత్వం ఎలా ఉందో సమాంతర పాలన కొనసాగిస్తున్నది ప్రభుత్వం పల్లెలలో వీడీసీలు. కాబట్టి వీడీసీల దౌర్జన్యాన్ని అరికట్టాలి ప్రభుత్వము, అధికారులు కూడా దీని మీద చర్య తీసుకోవాలా. ఎర్గట్ల మరి తాళ్లరాంపూర్ గ్రామంలో మరి ఏదైతే గౌడ కులస్తులను దీనమైన పరిస్థితి అయిందంటే వాళ్ళ పొట్ట మీద కొట్టినటువంటి వీడీసీల మీద ముందుగల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలా. తక్షణమే బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలా. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. మన తెలంగాణ మొత్తం కూడా వీడీసీలు మన జిల్లాలోనే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నది గౌడ కులస్తులే. కాబట్టి తక్షణమే వీడీసీల మీద మరి చర్యలు తీసుకోవాలా, వీడీసీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మరి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో మరి మొన్నటికి మొన్న ఏదైతే గౌడ కులస్తులను మరి బహిష్కరించడం జరిగిందో దానికి బోధన్ డివిజన్ గౌడ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఏదైతే శ్రీరామనవమి రోజు మరి మా గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఆడపడుచులు మరి కుంకుమార్చనకు ఆ మందిరానికి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి వీడీసీ పెద్దలు, గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పూజారి మరి మా గౌడ కులస్తున్న అయినటువంటి మరి మాతృమూర్తులను అక్కడ నుంచి వెలగొట్టడం జరిగింది. మరి ఈనాడు ఏదైతే వీడీసీలు మరి మా మాతృమూర్తులపైన కాకుండా మా గౌడ కులస్తులపైన మరి కక్ష సాధింపు చర్యలకు దిగడం ఇది అనాగరికము. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఏదైతే గ్రామాలలో మరి వీడీసీలకు ఎటువంటి అధికారాలు లేకుండా కూడా మరి అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన తర్వాత కూడా మరి దానికి సమాంతరంగా అక్కడ వీడీసీలు మరి గ్రామ పాలన సాగించడం జరుగుతూ ఉంది. ఇది ఎటువంటి చట్టబద్ధత లేకుండా కూడా
మరి గ్రామాలలో వీడిసులు మరి పెత్తందారి చలాయించడము మరి ఇది ఈరోజు అనాగరికము. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ మరి సిపి గారు కానీ వెంటనే స్పందించి ఏదైతే తాళ్ళ రాంపూర్లో జరిగినటువంటి గౌడ కులస్తులపైన దౌర్జన్యాన్ని దాన్ని తీవ్రంగా వారి ఎవరైతే వీడీసీలు మరి గౌడ కులస్తులపైన మరి వారికి ఎవరికైతే దౌర్జన్యంగా ఇది చేస్తున్నారో వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వారికి వెంటనే వారికి కఠినంగా శిక్షించాలని మేము బోధన్ డివిజన్ గౌడ సంఘం హెచ్చరిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో కూడా నిన్న మరి దాదాపు తాళ్ళ రాంపూర్లో 2500 చెట్లను మరి అక్కడ ఉన్నటువంటి వీడీసీ గ్రామ పెద్దస్తు